మొదటి వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మంత్రివర్యులు నాయ నరసింహారెడ్డి గారికి, గౌరవనీయ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి చెల్లె కవితమ్మ గారికి, గౌరవనీయులైనటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారికి, అలాగే గౌరవనీయులైనటువంటి ప్రొడ్యూసర్స్, అలాగే టీవీ యాంకర్స్, సినిమా కళాకారులందరికీ, వేదిక మీద ఉన్నట్టు పాత్రికేయులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంటర్టైన్మెంట్ జస్ట్ యువర్ ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి ఒక కొత్త నిర్వచనానికి అతి తక్కువ కాలంలో ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నటువంటి సుధాకర్ను మనసు నిండా అభినందిస్తాను. మనిషిని ప్రేమించే వాడిని మనసును ప్రేమిస్తాను. కోట్లాది మంది ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు కాబట్టి, కోట్లు పెట్టి తీసే ప్రొడ్యూసర్ నమ్మకాన్ని కూడా గెలుచుకున్నటువంటి వాడు కాబట్టి సుధాకర్కు ఇవాళ అందరు కూడా ప్రేమతోని, నాకైతే చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. అక్కడ వాళ్ళు చేసినటువంటి ఈవెంట్స్ను చూస్తూ ఉంటే మనసు ఉప్పొంగిపోయింది. ఒక అతి సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డ, అది ఒక ఆకాంక్ష కోరుకుంటున్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి బిడ్డ హైదరాబాద్ నడిబొడ్డున నగర చిత్ర పరిశ్రమలో ఎదగడము, ఒక ఈవెంట్కి ఒక సామ్రాజ్యాన్ని ఏలడము అనేది అది మామూలు కాదు, అది గొప్ప రికార్డ్. ఎవరెస్ట్ ఎక్కడం అనేది చాలా ఈజీ కావచ్చు, కానీ ఈ పరిశ్రమలో ఎదుగుదలతో ఎదిగిన వాడు అనేది ఎంత కష్టంగా ఉండదో స్వయంగా అనుభవించడం కాబట్టి సుధాకర్ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేసింది, చాలా గర్వంగా ఉన్నది. ఇవాళ